తూరులు విరిగిపోయి తమ కాలనీలోకి వెళ్లే మార్గం సరిగ్గా లేదని గత 2 దశాబ్దాలుగా అధికారులు ప్రజాప్రతినిధులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని పగడాలపేట స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పగడాలపేటలోకి వెళ్లే మార్గం సరిగ్గా లేదని స్థానికులు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, చైర్మన్ తలాటం హరీష్కు తెలియజేశారు. హరీష్ పగడాలపేటకు వెళ్లి సమస్యను తెలుసుకుని తక్షణం కల్వట్టుకు తూరలు వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సుమారు 20,000 రూపాయలతో కాలనీలోకి వెళ్లే మార్గానికి కల్వట్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో 25 ఏళ్లుగా అసంపూర్ణంగా ఉన్న రామాలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. స్థానికులు మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా తమ మార్గం పూర్తి చేయాలని కోరినప్పటికీ ఎవరూ స్పందించలేదని, ఇప్పుడు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా తమ సమస్య పరిష్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పగడాలపేట పెద్దలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. సభ్యులైన సానా సతీష్ బాబు గారు, తలాట హరీష్ రావు గారు వాళ్ళని సంప్రదింతే వెంటనే మేము అడిగిన ఒక వారం రోజుల్లో తీసుకొచ్చి ఇక్కడ మా గ్రామంలో తూవేయించారు. దీనివల్ల మేము ఇక్కడ ఉన్న గ్రామం ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం. వాళ్ళు ప్రత్యేకంగా సానా సతీష్ బాబు గారికి, తలాట హరీష్ గారికి అభినందనలు తెలియజేస్తాం. గ్రామం నుంచి, గ్రామ పెద్దల నుంచి, గ్రామ ప్రజల నుంచి కూడా. అలాగే సానా సతీష్ బాబు గారు, తలాట హరీష్ రావు గారు కూడా ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆగిపోయిన రామాలయం గుడికి మొన్న టైంలో కూడా అక్కడ విగ్రహాలు ఇవ్వడం, గుడికి రంగులేయించడం, మన శ్రీరామ రోజు కళ్యాణం కూడా చేయించారు. వాళ్ళ గ్రామం పెద్దల నుంచి, గ్రామ ప్రజల నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. 36 సంవత్సరాలు బట్టి ఆగిపోయిన గుడి సానా సతీష్ బాబు గారు, తలాట హరీష్ గారు వాళ్ళిద్దరి ఆలయంలో దాన్ని ఆగిపోయిన గుడిని నిర్మించారు. దాని తర్వాత వచ్చి ఏ కార్యక్రమం అన్నా ఆయన తెలియపరిస్తే ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. గత 25 సంవత్సరాలు బట్టి తూము కప్పడిపోయి ఉంది. పంచాయతీకి కూడా కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కూడా వేస్తామని ఇప్పుడు కూడా వేయలేదు. మళ్ళా హరీష్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా మేము వెళ్ళి ప్రాధాయపడితే వారం రోజులకి తీసుకొచ్చి దాన్ని వేయించారు. మా గ్రామం నుండి, మా ప్రజల నుండి కూడా వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని మేము అందరినీ కోరుతున్నాం.